If everything is livable, every space is livable, your dog will not sleep at different places at different times. మనం అనుకుంటాం ఇప్పుడు ఇది లివింగ్ రూమ్ అని చెప్పి ఈయనే కూర్చుంటా, ఎండగొట్టి నేనే ఉంటా, చలిపెట్టి నేనే ఉంటా, బికాజ్ ఐ హ్యావ్ డిసైడెడ్ దిస్ ఈజ్ లివింగ్. నిజంగా అది లివింగా? ఇది లివింగ్ అయితే కుక్క ఇన్నే ఉండాలి లివింగ్ అని. మరి కుక్క ఎందుకు చెట్టు కిందకి పోయింది అంటే దట్ ఈజ్ లివింగ్. అర్థమైంది కదా? అంటే దేర్ ఈజ్ సైన్స్ ఆఫ్ రియల్ లివబిలిటీ అని ఒకటి ఉంటుంది. అది పక్కన పెట్టి మనము అదర్ థింగ్స్ వీ హ్యావ్ అడాప్టెడ్ అండ్ కన్సిడరింగ్ యాజ్ లివబుల్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు, సస్టైనబిలిటీలో ఎన్నో అంశాలు ఉంటాయి కదా. ఇంకా దీని మీద యాడెడ్ మీకు ట్రాన్స్పోర్ట్ అనుకోండి, లేదా మొబిలిటీ అనుకోండి. సో ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. కమ్యూనికేషన్స్ అనండి, ఎడ్యుకేషన్ అనండి, ఇవన్నీ సర్వీస్ సెక్టర్ రిలేటెడ్. లెర్నింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా, మోడ్ ఆఫ్ లెర్నింగ్. సో అవన్నీ కూడా హయ్యర్ లెవెల్ వస్తాయి. ఫండమెంటల్ తీసేస్తే, ప్రైమరీ లెవెల్ తీసేస్తే మనకు సెకండరీ, టెరిషరీ ఇట్లా డిఫరెంట్ ఉంటాయి కదా. ఇవన్నిట్లో కూడా మిలియన్ లైఫ్స్ అనేది రిలేట్ అయి ఉంటాయి. అంటే ఛాలెంజెస్ రిలేటెడ్ టు ఎనీ ఆఫ్ ద ఆస్పెక్ట్, అంతే కదా. సో ఇందులో మీకు నచ్చిన అంశాలు ఏందనేది పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ వర్క్డ్ ఆన్ ఆల్ ద ఫండమెంటల్ థింగ్స్ లైక్ ఎయిర్ క్వాలిటీ మీద ఐ డెవలప్డ్ లో కార్డ్ సెన్సర్స్, రూరల్ ఎనర్జీ, కుకింగ్, ఫైర్, ఫుడ్ ఇవన్నీ రిలేటెడ్ కదా. సో ఫుడ్ అంటే కుకింగ్ ఫస్ట్ వస్తుంది, అంతే కదా. వితౌట్ కుకింగ్ ఫుడ్ రాదు మనుషులకు. సో ఐ డిజైన్ 50 స్టవ్స్, బయోమాస్ కుక్ స్టవ్స్. నా మ్యూజియం ఉంది పొయ్యిల మీద. తర్వాత వాటర్ అంటే వర్క్ డన్ ఆల్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు వాటర్, రైట్ ఫ్రమ్ ఇరిగేషన్ అనండి, డ్రింకింగ్ వాటర్ అనండి, ఆల్ వాటర్స్, ఫ్లడ్ వాటర్స్ అనండి, ఎవ్రీథింగ్. అండ్ అక్రాస్ కంట్రీస్ ఆల్సో ఐ వర్క్, స్టేట్స్ అండ్ కంట్రీస్ ఆన్ వాటర్ ఇష్యూ. ఇంకా ఫండమెంటల్ అంటే సాయిల్, ఐ వర్క్ డన్ సాయిల్ ఎలాట్. బయోచార్ ఇవన్నీ నా డొమైన్స్ ఉన్నాయి. అండ్ ద పైనీర్ ఫర్ సాయిల్ రిలేటెడ్వి సమ్ ఆఫ్ ద థింగ్స్. అగ్రికల్చర్ ఇది అనేది మై డొమైన్. అందులో ఫుడ్ సెక్యూరిటీ కూడా వస్తుంది. అందులో కూడా ఎక్స్టెన్సివ్గా వర్క్ చేసిన. ఫార్మర్స్ ప్రైడ్ అండ్ హానర్ కాడికి మొదలుపెట్టి ఐ వర్క్ డన్ ఇష్యూస్ లైక్ టోటల్ అగ్రికల్చర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్కి ఒకటి ఫ్యూచర్ ప్లాన్ ఇచ్చి వచ్చిన. ఆఫ్ఘనిస్తాన్ కంట్రీకి కూడా నెక్స్ట్ 40 yearsలో ఎట్లా ఉంటుంది అక్కడ అని ఒకటి ప్లాన్ చేసిన కంట్రీకి. 4 years నియర్లీ ఐ వాజ్ ఆన్ అండ్ ఆఫ్లా రిలేట్ అయ్యి, ఐ వాజ్ రిలేటెడ్ టు 3 years అయితే పక్కా ఐ వాజ్ రిలేటెడ్ విత్ ఆఫ్ఘనిస్తాన్. లైక్ ఇండోనేషియాలో ఫ్లడ్స్ అనండి, దాని మీద వర్క్ చేసిన. అది కూడా నేషనల్ లెవెల్ ప్లానింగ్కి. డిజాస్టర్స్ ఇది అనదర్ ఏరియా వేర్ 1 million ఇంపాక్ట్ అవుతారు కదా. డిజాస్టర్ రిలేటెడ్ టు అర్త్క్వేక్స్, ఫ్లడ్స్, డ్రౌట్, ఇట్లా రకరకాలు రిస్క్ అసెస్మెంట్స్ అని అవి కూడా చేసిన. అవి కూడా ఉన్నాయి. సో అట్లా హౌసింగ్ అంటే గ్రీన్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా చాలా వర్క్ చేసిన. నా ఓన్ ఇల్లే మోడల్ హౌస్, వైరల్ ఇప్పుడు అది మీరు చూడవచ్చు. 6 lakhs హౌస్ అని ఉంటుంది. ఇట్ హెస్ బికమ్ వైరల్. నియర్లీ 8 lakhs హ్యావ్ వ్యూడ్ ఆల్రెడీ మై ఇంటర్వ్యూ. మినిమలిస్ట్ అండ్ టైనీ హోమ్ కాన్సెప్ట్స్ కట్టి దెన్ ఐఎమ్ లివింగ్ ఇన్ ఇట్. అది కడతాల్లో ఉన్నది. సో దట్ ఈస్ వన్ ఏరియా. సో అట్లా చెప్పుకుంటూ పోతే ఆల్వేస్ వాట్ మోటివేటెడ్ ఈజ్ లైక్ ఓపెన్ నాలెడ్జ్ అనేది ఒక అంశము. లైక్ మీ డిజైన్లు వస్తాయి కదా, వై ఐ షుడ్ పేటెంట్ అనేది. ఐఎమ్ అగేన్స్ట్ పేటెంటింగ్, ఐఎమ్ అగేన్స్ట్ కాపీరైట్స్. సో దట్ మూమెంట్ ఐ హ్యాడ్ బీన్ పార్ట్, వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్స్ కూడా. ఘోష్ అనే దానికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఘోష్ గ్యాదరింగ్ ఫర్ ఓపెన్ సైన్స్ హార్డ్వేర్ అని అంటారు ఇప్పుడు. అది దాని మీటింగ్స్ ఇంటర్నేషనల్ అవుతుంటాయి. ఐ అటెండెడ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ మీటింగ్స్ ఆఫ్ ఫౌండింగ్ అనుకోండి. సెకండ్ మీటింగ్ అది కెనడాలో అయ్యింది. నేను సెకండ్ ఇన్ చైనాలో అయితే ఐ అటెండెడ్. సో దట్ ఈస్ అనదర్ మై దిస్ థింగ్, ఇది ఇంట్రెస్ట్ అండ్ వర్క్. నేను చేసిన అన్ని కూడా ఓపెన్ నాలెడ్జ్ అని పెడుతుంటా.
ఐ డోంట్ రైట్ యాజ్ కాపీ రైట్, లేదా 100 రూపాయలు ఇచ్చి బుక్ కొన్నాను కూడా పెట్టా, నో ప్రైసింగ్. షేర్ చేస్తాను. ఇఫ్ యూ గివ్ దట్ ఈస్ డొనేషన్ బట్ నాట్ ప్రైజింగ్. అర్థమైంది కదా. అట్లా చాలా ఏరియాస్ దట్ ఐ లుక్డ్ ఇన్ టు, బట్ ఐ నెవర్ కన్సిడర్డ్ మై సెల్ఫ్ సో అండ్ సో స్పెషలిస్ట్ అని అనుకోలేదు, కాబట్టి ఐ కుడ్ వర్క్. 25 years అయ్యి ఉంటుంది. అసలు మీరు ఈ ఫీల్డ్కి ఎందుకు రావాలి అని చూస్ చేసుకున్నాను. ఈ ఫీల్డ్ అని అనలే, బీ సెన్సిటివ్ అంతే. సి ఒక పిట్టే ఎగురుకుంటూ పోతుంది, నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు అంటే అది ఏం చెప్తుంది? దెర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ కదా, అంతే కదా. సో ఆ ఫ్రేమ్వర్క్ సో సో ఇది మనకేందంటే ఇట్ ఈజ్ యువర్ చాయిస్ కదా, ఇట్ ఈజ్ యువర్ ఫ్రీడమ్. వై యువర్ వాకింగ్ లైక్ దిస్ అంటే ఐ ఫీల్ లైక్ వాకింగ్. ఒకటి ఇన్స్పైర్ చేస్తుంది కదా సార్ మనకి, ఈ ఫీల్డ్కి వెళ్ళి ఇది చేద్దామని చెప్పేసి. అదే చెప్పిన, దట్ ఈస్ బీయింగ్ సెన్సిటివ్ అన్నా కదా. సెన్సిటివిటీ ఈజ్ ద వాట్ యువర్ ఇన్స్పిరేషన్. సో ఎవరో చేసారు ఇంటి ముందటోళ్ళు అది చేసిండని, ఆయన రెడ్ కలర్ కార్ కొన్నాడని నేను రెడ్ కలర్ కార్ కొన్నట్టు కాదు కదా. అది ఇన్స్పిరేషన్ అంటారేమో నాకు తెలియదు, అంతే కదా. ఉల్టా ఉంటుంది అది, ఇవాళ రేపు అది కాదు. ఇడ బీ సెన్సిటివ్, బీ సెన్సిటివ్లో యూ కెన్ డిస్కవర్ యువర్ సెల్ఫ్ వాట్ యూ వాంట్ టు బీ. సి యూ నీడ్ టు రెస్పాండ్ కదా. ట్యాబ్లెట్ ఇస్తే నీకు జ్వరం తగ్గాలి కానీ పక్కనోనికి ఎట్లా తగ్గుతుంది? అంతే కదా. సో అట్లా ఒకరిని చూసి ఆయన ట్యాబ్లెట్ వేసుకుంటే ఆయన మంచిగా ఏంటో నేను కూడా వేసుకుంటాను అట్లా కాదు కదా. ఇట్స్ నాట్ సంథింగ్ డిఫరెంట్. అది ఎవరి జీన్స్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి కెపాసిటీస్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి స్కిల్స్ వాళ్ళకు ఉంటాయి. అట్లా నేను ప్రభాస్ లెక్క జిమ్ పోయినా కానీ ఆయన లెక్క కాలేను అయితేనా. కానీ ఆయన 3 గంటలు చేయలేని పని నేను మొత్తం ఒకరోజు చేయగలుగుతా. ఏందో చెప్పది. ఆయన ఒకవేళ ఒకరోజు మొత్తం మాట్లాడిండి అనుకో, వింటారా? నేను పొద్దున్న మాటలు మొదలు పెడితే రాత్రి వరకు లేవకుండా వింటారు. మళ్ళీ నేను హీరో కాదు, నా స్పెషల్ ఎఫెక్ట్స్ లేవు, నా కామెడియన్లు లేరు, నా డైరెక్టర్ లేరు, నా ఇంట స్క్రిప్ట్ లేదు. అర్థమైంది కదా లాజిక్. సో అట్లా ఎవరిది అలాగ ఉంటుంది అనేది పాయింట్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హిమ్ ఆర్ మీ. He is good at something he is doing. I am good at something I am doing. It doesn't mean that I am weak at something. See, work on the strength of work on your strength అని అంటాం. That is very very important. అర్థమైంది. And never go or analyze your weaknesses. చాలా మంది వీక్నెసెస్లలో ఫీల్ అవుతుంటారు. I should have studied that, I should have studied. It is nobody's domain. You want to study, just start. Your knowledge, it is there. You want to do it. అది నా డొమైన్ కాదు, అది నా ఏరియా కాదు అంటే అర్థమైంది కదా. యూ చూజ్, యూ హ్యావ్ యువర్ ఓన్ చాయిస్. అర్థమైంది కదా, అంతే. So the issues should inspire you, the challenges should inspire you. See, always if there is challenge, only then you become hero or heroine, whatever it is. Ante ga logical ga. If there is nothing, what you will do? When you don't have work, what are you? You are as good as stone. Even stone has more value because it is more stable and stronger. నీకు నాకేముంది వాల్యూ? అర్థమైంది కదా. సో అట్లా అనుకొని యూ హ్యావ్ టు చూజ్ యువర్ ఏరియా. సస్టైనబిలిటీ ఈజ్ రిలేటెడ్ టు ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్, రైట్ ఫ్రమ్ పావర్టీ, ఎడ్యుకేషను, ఫుడ్, ఇట్లా అనుకుంటే వాటరు, ఎనర్జీ, సస్టైనబుల్ సిటీసు, బయోడైవర్సిటీ ఉన్నాయి కదా, ఇంక్లూడింగ్ పీసు, సెక్యూరిటీ, ఇంజస్టిస్, ఆర్గనైజేషన్స్ అన్నీ కలిపి వస్తాయి. 17 గోల్స్ వస్తాయి కదా. సో అన్నీ వస్తాయి. ఇట్స్ ఎన్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. యూ కెన్ నాట్ వర్క్ ఆన్ సస్టైనబిలిటీ టెల్లింగ్ దట్ ఐ వర్క్ ఓన్లీ ఆన్ దిస్ ఆస్పెక్ట్ అనేది అవసరం లేదు.
See, if that is moving forward, you are feeling happy, you are getting some results, go ahead. But what you are working, where you are working is not yielding anything, move on and do something else. అర్థమైందా? బట్ డోంట్ గెట్ స్టక్ ఎట్ వన్ ప్లేస్. చాలా మంది ఏంటంటే ఇట్స్ నాట్ వర్కింగ్ ఫర్ మీ అని ఒకటి ఉంటుంది కదా. బుక్ పడితే కూడా ఏమవుతుంది, చదువుబుద్ధి అయితేలే అంటారు. అది పక్కన పడేసి ఏ చదువుబుద్ధి అయితే చదవాలి, అది కరెక్ట్. కానీ చదువుబుద్ధి అయితేలే అని ఈ బుక్కే మళ్ళీ పట్టాలి. అయితే ఇంకోటి చదవాలి, లేకపోతే వినబుద్ధి అయితే వినాలి. అప్పుడు అది ఇంకా ఈజీ. చదువుబుద్ధి కాని వాళ్ళు వినాలి. చెప్పి వినొచ్చు, కానీ ఇలా కళ్ళు మూసుకొని పక్కన వీడియో పెట్టుకొని వినుకుంటూ పోతుంది, అది బెటర్. పాడ్కాస్ట్ ఏదో పెట్టుకొని వినొచ్చు హ్యాపీగా. టెక్నిక్స్ ఉన్నాయి కదా, అట్లా చేయాలి. అంతేగాని బట్ యూ షుడ్ నాట్ బి స్టాప్డ్ బై సంథింగ్. అవునా కదా. అండ్ ఐ కాల్ ఎవ్రీబడి యాజ్ ఎన్ అర్త్ లీడర్ నా ప్రోగ్రాంలో. ఈక్వల్, నువ్వైనా తనైనా నేనైనా అందరూ అర్త్ లీడర్సే. దెర్ ఇస్ నో హైరార్కీ టెల్లింగ్ దట్ నాకు ఒక గురువు దొరికిండు, ఇక ఆయన దగ్గర పోతే నా కష్టాలన్నీ పోతాయి, ఆయన పోతారు చూసినావా. అట్లా ఉండదు ప్రపంచం. యు ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్, యూ కెన్ లీడ్. జనరల్గా వాలంటీరు, కార్యకర్త అని చెప్పి లెవెల్ పెడతారు. ఫస్ట్ ఊడిపియాలి, తూడిపియాలి, నీళ్ళు పోపియాలి, ఆవిడ మెల్లమెల్లగా ఎదగాలి అంటారు. చూసిర్రా, అది నడవది. నాకు 100 ఏళ్ళు నేను గ్యారంటీ 100 ఏళ్ళకి భారత్ రత్న ఇస్తా అని చెప్పు, నువ్వు చెప్పినట్టే చేస్తా. అంత స్లోగా అవుతుంది రా నాయన, మనకవుతుందా లైఫ్? అట్లా కుదరదు. ఆ మోడల్లో పోకండి. ఆ గురువు పోగానే అందరు ఎగిరిపోతారు భక్తులు, పాపం. అర్థమైందా? అట్లా పార్టీ పోగానే ఆ శిష్యులంతా అడ్రస్ లేకుండా పోతారు. సో అందుకే ఆ మోడల్ వద్దు మనకు. అది ఏంటంటే ఇట్లా ఎదురు చూస్తారు చూసినాం సినిమాలల్లో, నిన్న మొన్న వచ్చిన సినిమాలల్లో ఈ దెబ్బలాకి అమితాబ్ బచ్చన్ వచ్చినట్టు. కొత్త కొత్త సినిమాలు వస్తాడు, ఒకరోజు ఒక హీరో వస్తాడని ఎదురు చూస్తారు కష్టాలల్లో. ఆయన వచ్చి అన్నీ మంచిగా చేస్తాడని చెప్పి ఆయన కాళ్ళ మీద పడి మొక్కుతోటి చూసినావా. ఒక సినిమాలో మైపోకుండా దేవుణ్ణి చేస్తాడు చూసినావా. ఆ టైప్ ఉంటుంది. ప్రతి ఒక్కరు లీడర్స్ అయ్యి ముందు వచ్చి వర్క్ చేయాలి. అయ్యేది యు ఆర్ ద లీడ్ అంతే, డైరెక్ట్. దేర్ ఇస్ నథింగ్ అయ్యి అనేది ఉండదు. అట్లా అని చెప్పి నేను ఇప్పుడు ఓ బట్టల దుకాణం పోయి కలర్ తీసుకురమ్మని చెప్పేది ఏం లేదు. ఒక కోట్ వేసుకొని, టై వేసుకొని, మెడకు అది కట్టుకొని ఉంటుంది కదా, ఇట్లా స్టైల్ కొట్టి రమ్మని అంటలేను నేను. లీడర్ అంటే లీడరే. యూఆర్ ఆల్వేస్ యూ హ్యావ్ ఏ బిగ్గర్ ఛాలెంజ్ విత్ యూ. యు ఆర్ వర్కింగ్ ఫర్ ఏ కాజ్. వై ఐఎమ్ వర్కింగ్ విత్ సే 1 million people అని అంటే దట్ ఈస్ వాట్ మై ప్రజెంట్ కేపబిలిటీ. మేబీ ఐ విల్ బికమ్ PM అండ్ ఐ విల్ సే 100 crores. అర్థమైంది కదా. ఇట్ డజంట్ మీన్ దట్ ఎవ్రీబడి విల్ బికమ్ PM అని రూల్ లేదు. ఐ మీన్ టు సే, ఇప్పుడు 4 చెట్లు ఉన్నాయి. యూ టెల్ మీ విచ్ ప్లాంట్ ఈజ్. మా ఇంట్లో అన్ని చెట్లు ఉంటాయి. రాయి చెట్టు ఉంది తొట్లలోనే, మర్రి చెట్టు ఉంది, రాయి చెట్టు ఉంది తొట్లలో. వీ డోంట్ డిస్క్రిమినేట్ బిట్వీన్ దిస్ అండ్ దట్, బికాజ్ వీ కన్సిడర్ దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అర్థమైంది కదా. సో దట్ వే అవర్ యాటిట్యూడ్ షుడ్ బి దేర్. వన్స్ యూ స్టార్ట్ డిస్క్రిమినేటింగ్, అరే ఇవన్నీ వీకేజ్, ఓన్లీ పాలకూర పెడదాం లేకపోతే ఇంకోటి పెడదామని ఒక యాటిట్యూడ్ వస్తుంది జనాలకు. సిన్స్ దట్ డే విల్ బికమ్ సంథింగ్ ఎల్స్, విల్ బికమ్ మోర్ మీన్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద బయోడైవర్సిటీ, యూ హ్యావ్ టు. సో అట్లనే నా రీసెర్చ్ కూడా ఈ ఫ్లోర్ లేకుండా కింది ఫ్లోర్లోనే చెట్లు పెట్టి రీసెర్చ్ చేసిన, సాయిల్ వేసి. ఇక్కడ నేను మొత్తం రీసెర్చ్ అంతా చేసిన, అన్ని చోట్ల చేస్తే. ఇప్పుడు నాది అక్రాస్ ఇండియా 8 స్టేట్స్లో ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఆఫ్ నౌ. ఉత్తరాఖండ్ కూడా మొన్న వచ్చిన ఉంటే, దేహరాదూన్ కాదు, అల్మోరా. తర్వాత దేహరాదూన్లో కూడా హ్యాడ్ బీన్ దేర్. పీపుల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది, మీకు తెలుసు, ఐడియా ఉందా? ఐ వాజ్ దేర్ అరౌండ్ 1999. అప్పుడు అర్త్క్వేక్ వచ్చింది, సముద్ర అర్త్క్వేక్. ఆ స్టడీ నేనే చేసిన, ఇంపాక్ట్ స్టడీ, టీమ్ లీడర్గా. ఇప్పుడు డుమ్లో కూడా డ్యామ్ కడుతున్నాం, ఫారెస్ట్ తీసేసి
అవి కడతారు అవన్నీ ఎమోషనల్ ఇష్యూస్. ఇట్స్ ఓకే. వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఒకటే పట్టుకొని పోదు. సి ఐ వర్క్డ్ 15 కేసులు వేసిన నేను. ఎంసీ మేతా సార్ తెలుసా మీకు? మెహతా సార్, ఎంసీ మేతా ఐడియా ఉందా? ఐడియా ఆయన కదా, ఓకే. ఆయన ద్వారా కూడా 3 కేసులు. ఒకటి వీళ్ళు ఉత్తరాఖండ్ గురించి చేసిన కేసు, గంగా పొల్యూషన్ కావద్దని. అంటే యూ ఆల్వేస్ వర్క్ అని బిగ్గర్ థింగ్. ఇంటి పక్కన కూడా చెత్త వేసిండు అని చెప్పి ఆ ఇంటి పక్కనతో వీక్లాడితే నువ్వు ప్రపంచంలో ఉన్న పెద్ద చెత్త గురించి మాట్లాడేవి. రోజు పొద్దుగా లేచి ఇంటి పక్క ఆమె ఒక్కతే నీకు దుష్మన్. ఆమె కూడా అదే అంటది, నేను ఒక్కదాన్నే రోడ్డు మీద వేసిన, రోడ్డు మీద ఎంతమంది అయితే వేస్తారో అందరినీ చక్కగా చేయంటది. అంటే ఇష్యూ ఏడుంది? ద అటిట్యూడ్ బిహేవియర్ ఆఫ్ పీపుల్ షుడ్ చేంజ్ అనేది బిగ్గర్ థింగ్, నాట్ అబౌట్ 111. మీరు ఎప్పుడైతే 111 పట్టించుకుంటారో you are losing the bigger context. So that is where you lose. కరెక్టేనా? అది. సో ఇట్లా మీరు ఆలోచన చేయాలి. అందుకే నెవర్ అట్లా నేను గంగా పొల్యూషన్ మీద ఐ వాజ్ వన్ ఆఫ్ ద పిటిషనర్. సో నేను తాజ్మహల్ పొల్యూషన్ మీద ఐ వాజ్ ద పిటిషనర్ ఫర్ మేతా సారే. ఆయన కేసు ఆర్గ్యూ చేస్తే నేను ఎన్జిటీలో 3 కేసులు. ఇంకోటి గోరఖ్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని ఒకటి ఉంటుంది. ఉత్తరప్రదేశ్ కాదు, హర్యానా. అక్కడ ఐడియా ఉంది కదా. అక్కడ బ్లాక్ బగ్స్ ఇష్యూ ఉండే. బ్లాక్ బగ్స్. సో దే ఆర్ అనేబుల్ టు మూవ్ హియర్ అండ్ దేర్ బికాస్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్. సో వాటి గురించి ఐ వాజ్ దేర్ టు డూ స్టడీ యాజ్ వెల్ యాజ్ సబ్మిట్ ఇన్ ద కోర్ట్. అట్లా. సో ఇట్లా అదే కాకుండా ఇక్కడ కూడా లైక్ స్టోన్ మన ఇది శాండ్ మైనింగు, స్టోన్ క్రషింగు, అన్నిటి మీద వేసిన కేసులు. ఎయిర్పోర్టు ఎక్స్పాన్షన్ కూడా. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎందుకు వచ్చిందంటే దాని మీద కేసు వేసినాం. పాత ఎయిర్పోర్ట్ని ఎక్స్పాండ్ చేస్తామన్నారు. దే డోంట్ వాంట్, ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే ఉన్న జనాలు కష్టమవుతుంది అన్నందుకు దే ఎక్స్పాండ్. ది గేవ్ అప్ దట్ ప్రాజెక్ట్. అదర్వైజ్ బేగంపేట ఎయిర్పోర్ట్ని ఎక్స్పాండ్ చేస్తామన్నారు. ఇది ఇప్పటికి కాదు, కేసులు అరౌండ్ 1998 ఆ టైంలో, 97 మేబీ. అప్పుడు చేసిన కేసు మూలానే ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ కనబడుతుంది. అంటే వీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఆన్ ద లార్జర్ ఇష్యూ, నాట్ ద మైక్రో లెవెల్ ఇష్యూస్. నాకు ఎవరన్నా వచ్చి అడుగుతారు, మా ఊర్లో ఒకటి ఇట్లా స్పాంజర్ అండ్ ఫ్యాక్టరీ పెట్టిరు సార్, పొల్యూషన్ చాలా అవుతుంది, మీరు రావాలంటారు. అంటే నేనెందుకు రావాలంటారు? నేనంటే సరే ఇంకో ఊర్లో మళ్ళీ ఇంకో దగ్గర స్పాంజర్ అండ్ ఫ్యాక్టరీ ఉంది, నువ్వు పోయి పోరాడతావు ఊరల కోసం అని అడుగుతావు. ఫస్ట్ క్వశ్చన్, నేనెందుకు పోతా సార్ అంటాడు. మరి నేనెందుకు వస్తాను నీ దగ్గరికి అని నేను అంటాను. నువ్వు పర్యావరణవేత్తావు అంటావు. నేను పర్యావరణవేత్తనంటే పర్యావరణంలో అన్ని అంశాలకు నువ్వు అందరి కోసం పోరాడతా అంటే దే షుడ్ నాట్ బి పొల్యూటింగ్ పవర్ ఇంజిన్ ఫ్యాక్టరీస్ ఎనీవేర్ అని అన్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్. ఆర్ హౌ దే షుడ్ బి లొకేటెడ్ సో దట్ ఇట్ విల్ నాట్ ఇంపాక్ట్ ఎనీ కమ్యూనిటీ అన్నావు అనుకో, ఆ కేసుకి నేను ఉంటుందని. ఇది ఎట్లా అంటే మా ఇంటి పక్కన ఉన్న చెత్త తీసి నన్ను ఏమని సార్ అన్నట్టు ఉంటుంది. సో దీస్ పీపుల్ ఆర్ వెరీ మీన్. అట్లా నాకు నడవది. అట్లా చాలా మంది ఉన్నారు, పొద్దుగాలు వేస్తే నాకు ఫోన్లు కొట్టేటోళ్ళు. అది అట్లా ఉంటే మనం ఎందుకు చేస్తాం పని లేక? అర్థమైంది. సే అర్త్ లీటర్ అంటే యూ షుడ్ బి వెరీ కాన్షియస్ అండ్ యూ కెన్ నాట్ ఆల్సో డూ ద ఏమంటాం లైక్ ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని. నీ పెన్నే ప్లాస్టిక్ అన్నాను, మరి ఎగ్జామ్స్ బ్యాన్ చేయి. ప్లాస్టిక్ పెన్ పట్టుకొని నేను రాయని చెప్పు. పుట్టిందే ప్లాస్టిక్ మీద ఇవాళ రేపు. అర్థమైంది కదా? అన్నీ ఈవెన్ పరిచింది బెడ్ కూడా ప్లాస్టిక్కే ఉంటుంది. మరి నువ్వు ప్లాస్టిక్నే పట్టుకొని అమ్మా అని పుట్టినావు, ఇంకేముంటుంది నీకు లైఫ్లో? అంటే ఇట్ హ్యాస్ బికమ్ సో కామన్ ఎవ్రీవేర్. టు అవాయిడ్ ఆల్సో యూ టు థింక్ దెర్ ఆర్ నో ఆల్టర్నేటివ్ థింగ్స్ యాజ్ ఆఫ్ నౌ. ఇమీడియట్లీ బ్యాన్ చేయాలి, బ్యాన్ చేయాలి, బ్యాన్ చేయాలి. అట్లా కాదు కదా, ఆలోచన చేయండి. యూ క్రియేట్ ఆల్టర్నేటివ్స్. లేదా రీయూజ్ని పెంచండి, రీసైకిల్ చేయండి, రెడ్యూస్ చేయండి, రెఫ్యూజ్ చేయండి. ఇట్లా పోవాలి కదా. మినిమలిస్ట్ అడాప్ట్ చేసుకోండి. ఇలాంటి సైకాలజీ డెవలప్ చేయాలి. కానీ డైరెక్ట్ వచ్చి ప్లాస్టిక్ యూజ్ చేద్దాం, బంద్ చేయాలంటే వాళ్ళు సైకోల్ అని చెప్తా నేను.
అవును మరి గజేంద్ర మీ నేను అప్రోచ్ డిఫరెంట్ ఉంది సార్. అంటే నార్మల్ ఎన్విరాన్మెంట్ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ఉండాలని నేను అంట. సి ఎవ్రీబడి అప్రోచ్ ఈజ్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ సేయింగ్ నో దీస్ దట్ అని కాదు, ఆర్గ్యుమెంట్స్ కోసం కాదు. అల్టిమేట్గా కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ఏంటంటే యూ షుడ్ ఆల్సో గివ్ ఎ సొల్యూషన్ అండ్ ఎస్కేప్ రూట్. ఎవడో పిల్లిని కూడా నేను వెళ్ళిపో అంటే ఆ డోర్ తెరిచే కదా వెళ్ళిపోమనాలి. డోర్ కూడా బంద్ పెట్టి నువ్వు పో అంటే ఎటు పోతుంది. సో అట్లా మనకు దెర్ ఆర్ అంటింగ్ ఛాలెంజెస్, అండ్ ఆ ఛాలెంజెస్లో వీ నీడ్ టు ఫైండ్ ఏ వే విచ్ ఈస్ పాసిబుల్, దట్ ఈస్ సస్టైనబిలిటీ. సస్టైనబిలిటీ అంటే సస్టైన్ కావాలని అంటున్నాం కానీ క్లోజ్ కావాలని అంటలేము. మనము బ్యాన్ ఇట్ అని అంటలేము, క్లోజ్ ఇట్ అని అంటలేము. అర్థమైంది కదా? రెస్ట్రిక్ట్ చేయని అంటలేము. Within the impacts, whatever are happening, we have to reduce the impacts. If you have alternative, choose that path and use all the resources in such a way that they would continue to serve the future generations. ఇలాంటి డెఫినేషన్ కదా మనం కోరుకునేది, అంతే కదా? సో ఇలాంటి ఫిలాసఫీ ఉంటే విల్ వర్క్ హ్యాపీలీ. ఇలాంటి ఫిలాసఫీ లేకుండా నేను అన్నగా సైకో ఫిలాసఫీ అని ఉంది ఇంకోటి, ఎక్స్ట్రీమ్ అంటుంది దాన్ని. మాకు ఇప్పుడు సెపరేట్ సబ్జెక్ట్లో చెప్తున్నారు మొత్తం యాంటీ ఎవరు చెప్తారు? సస్టైనబిలిటీ అని మాకు ఉంది సెపరేట్గా. సో అందులో ఇవన్నీ మీరు ఏమైతే చెప్తున్నారో అట్లా స్మాల్ కాంటెక్ట్స్ అని మాకు అవి నేర్పిస్తున్నారు అసలు. ఓకే ఓకే. అంటే స్మాల్ వీట్ మీద ఫోకస్ చేయండి, పెద్ద మీద కాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ ఉంది సార్, అందరూ ఏమంటారు బ్యాన్ చేయండి అని అంటారు, కానీ వీళ్ళు మాత్రం రెడ్యూస్ చేయరు. వాళ్ళు అమ్ముతారు కాబట్టి మేము నవ్వుతున్నాం. వాయిస్ ఇచ్చేటోళ్ళే కానీ ఏది అట్లా. ఇప్పుడు మీరేం చెప్తున్నారంటే దాన్ని తగ్గియడం అన్నా ఆల్టర్నేట్ సోర్స్ అన్నా చూడాలి. ఇప్పుడు బ్యాన్ చేయమంటే గవర్నమెంట్ బ్యాన్ చేయదు, వీళ్ళు ఆపారు. సో రెడ్యూస్ చేయడం కానీ లేకపోతే దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి, ప్రాసెస్ ఎత్తుకాలని మీరు చెప్తున్నారు. కానీ స్టడీ చెప్పే వాళ్ళు ఎట్లా చెప్తున్నారు అని అంటే దాన్ని మొత్తానికి బ్యాన్ చేయాలి, దాని గురించి ప్రికాషన్ తీసుకోవాలి. అట్లా నేర్పించడం వల్ల స్టూడెంట్స్ కానీ ఎవరైనా కూడా అట్లా ఇన్స్పైర్ అయిపోతున్నారు. ఇప్పుడు మీరు అనేది డిఫరెంట్గా చెప్తున్నారు కదా, అట్లా చెప్తున్నారు. చెప్పడం కదా, దట్ ఈస్ మై అప్రోచ్, దట్ ఈస్ వాట్ ఐ ప్రాక్టీస్. అట్లా అంటే ఇప్పుడు చైర్ ఉంది, ప్లాస్టిక్ గుంజేయాలి వెంటనే. చెప్పులు ఉంటాయి, అందులో కూడా ఇంత ప్లాస్టిక్ కూడా గుంజేయాలి. బటన్లన్నీ ప్లాస్టిక్ తీసేయాలి, అద్దాలు పడేయాలి, బెల్ట్ తీసేయాలి, ఇట్లా ఉంటాయి కదా, పెన్ను పడేయాలి. చేసుకుంటూ పోండి, ఏమంటాడు ఇక మనిషి. కార్ అంతా సగం ప్లాస్టికే ఉంటుంది. లేకపోతే నిజంగా వెనకటికి రైల్వేలు చేసినట్టు, రైలు బండి చేసినట్టు ఉంటే మైలేజ్ ఏమొస్తుంది చూసిరా? అది రియాలిటీ, ఇది పాసిబుల్. వదిలే మరి కారు కూడా ఎక్కకు, ఆ సీట్ మీద కూర్చున్నావు, ప్లాస్టికే కదా, మాట్లాడతారు పెద్ద స్టైల్గా. సే ఐ హావ్ గాట్ ఫెడ్ అప్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్, ఎక్స్ట్రీమిస్ట్ మూమెంట్స్ అంటారు ఇది. మేకింగ్ సమ్ సెన్సేషన్ అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఏమంటారు లుకింగ్ గుడ్ అని ఒకటి ఉంటుంది ఫ్యాక్టర్. ఎక్స్ట్రీమ్ మాట్లాడితే లుక్ అపియర్ అని అంటాం కదా. దీస్ థింగ్స్ విల్ నాట్ హెల్ప్ ద వరల్డ్. అండ్ యూత్కి మనం అట్లా నెగిటివిటీ చెప్పి అలా మైండ్ ఖరాబ్ చేయడానికి కాదు, అవునా కదా? వీ హ్యావ్ టు గివ్ ఏ రైట్ డైరెక్షన్, కన్స్ట్రక్టివ్. అందుకే యూ సీ ఆల్ అవర్ సైంటిస్ట్ ఆర్ నౌ మోర్ డూయింగ్ కన్స్ట్రక్టివ్ థింగ్స్ ఆర్ ఇన్నోవేషన్స్. అర్థమైందా? ఓ పేపర్ రాస్తే కూడా ఓ జర్నల్ అమ్ముకుంటారు, మళ్ళీ నేను డౌన్లోడ్ చేయాలంటే $1,000 కట్టాలంటారు. మరి ఎందుకు రాసిన పేపర్? ఇఫ్ యూ థింక్ దట్ నాలెడ్జ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ సొసైటీ, వై యు ఆర్ సెల్లింగ్ ఇట్? అంత ఇది కాదంటే మనకి యూనివర్సిటీ జీతం ఇచ్చింది, యూనివర్సిటీ స్పేస్ ఇచ్చింది, మొత్తం సొసైటీ ట్యాక్స్ మనీ ఇచ్చిర్రు, పిల్లలు ఫీజులు కట్టిర్రు. యూ థింక్ యువర్ నాలెడ్జ్ ఈజ్ యువర్స్ అండ్ ఇట్ షుడ్ నాట్ హెల్ప్ ఎనీబడి. ఐ విల్ స్టోర్ ఇట్ సమ్వేర్ సచ్ దట్ ఓన్లీ దోస్ హూ పే షుడ్ యాక్సెస్. అంటే ఏమన్నట్టు? ఇది స్పెషల్ దర్శనాలా ఏమన్నా ఉంటాయి కదా దేవుళ్ళ కాడగడ పెద్ద టికెట్ పెట్టి పోతారు, ఆ దర్శనాలు లెక్క ఉన్నాయి నాలెడ్జ్కి కూడా. నేను ఓడరాయమన్నా రాయకపోతే నేనన్నా రాసుకుంటుండే కదా. మళ్ళీ నేను రాయకపోతే ఆల్రెడీ ఇట్ ఈస్ పబ్లిష్డ్ అంటావు. మళ్ళీ నాకేం తెలుసురా, నేను లడ్డూలు తయారు చేసి ఆడ పెడితే నాకు తెలుసా లడ్డూలు ఆడ పెట్టినట్టు. మళ్ళీ లడ్డూలు చేయకపోతే నో దేర్ అంటావు. ఇదేం లాజిక్? మోస్ట్ ఇల్లాజికల్. అండ్ నేను అంటున్నా కదా, దిస్ ఎవ్రీ పర్సన్ అంటే రైట్ ఫ్రమ్ ఆల్ డిసిప్లిన్స్, మీరు ఎవరినైనానండి, ఇంజనీర్లు అనండి, డాక్టర్లు అనండి,
సైంటిస్ట్ అనండి, ఇండస్ట్రియలిస్ట్ అనండి. ఇన్ ద నేమ్ ఆఫ్ బిజినెస్ వీఆర్ ఆల్సో డూయింగ్ సో మెనీ రాంగ్స్ కదా. సో ఈ యాటిట్యూడ్ మీరు అడాప్ట్ చేసుకుంటే డెఫినెట్గా వాట్ ఎవర్ యూ విల్ డూ ఇన్ లైఫ్, ఏది చిన్నది పెద్దది కాదు. ఈ నేను బొగ్గు మీద పని చేయాలంటే నేను బొగ్గు మనిషిని కాదు, అర్థమైందా? అట్లనే పొయ్యిల మీద పని చేస్తే మా తాతేం పొయ్యిలు చేసుకొని అమ్ముకోలేదు, అర్థమైంది కదా. అట్లా ఎన్నో అంశాలు ఉంటాయి. దెర్ ఈజ్ నో రిలేషన్ అండ్ ఇట్ హెస్ నథింగ్ టు డూ విత్ మై ఎడ్యుకేషన్ మచ్. మేబీ రియల్ ఎడ్యుకేషన్ వచ్చిందేమో నాకు. రియల్ ఎడ్యుకేషన్ ఈజ్ నో సంథింగ్ ఫర్ యూజింగ్ ఇట్, అంతే. చాలామంది ఏంటంటే నోయింగ్ టు ఫర్గెట్. ఇప్పుడు ఎడ్యుకేషన్ అట్లానే అయిపోయింది సార్. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చదువుకొని దాని తర్వాత మర్చిపోతాం. స్లోలీ టు ఫర్గెట్ అనేది పాయింట్ పెట్టుకురు. సో అట్లా చదువుతూనే ఉంటారు, మార్కులు వస్తూనే ఉంటాయి. పాతదంతా మన హార్డ్ డిస్క్లకి ఏం తీసేస్తాం కదా ఫైల్స్, పాత ఫైల్స్ తీసి ఏదో కనెక్టెడ్ డాట్స్ లాగా ఆడ కొన్ని ఉంటాయి మీద. పర్ఫెక్ట్ అంతే. అంత నాలెడ్జ్ పట్టుకొని ఐఎమ్ దట్ స్టాండర్డ్, దిస్ స్టాండర్డ్ అని పెద్ద ఫీల్ అయిపోతారు. నేనంటే మళ్ళీ ఎగ్జామ్ రాయి, నీ స్టాండర్డ్ తెలుస్తుంది అంట. బుక్కులు రేపే ఎగ్జామ్ పెడతా, నువ్వు పాస్ అయితే నీ స్టాండర్డ్ తెలుస్తుంది అని అంటారు. నో 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 అంటారు. మళ్ళీ నువ్వేంద్రా నాయన, నువ్వు ఆల్రెడీ స్టాండర్డ్ అన్నావు కదా, నేను బీటెక్ అన్నావు, లేదా ఎంటెక్ అన్నావు, పిహెచ్డి అన్నావు, ఏదో అంటావు కదా. ఐఎమ్ టెస్టింగ్ యూ అగైన్. నువ్వేమంటావు? నో 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 అంటావు. నో అంటే దాని అర్థం ఏంటి? అప్పుడు రాసింది పాస్ అయిన దానికి నా స్టాండర్డ్ పర్మనెంట్ అంటే ఏమన్నట్టు నాకు అర్థం కాదు. అర్థమైంది లాజిక్? సర్వ్ చేయాలంటే 100 మార్గాలు ఉంటాయి. ఎవరైనా గుడి కడతారు, లేకపోతే గుడిలో గంట డొనేట్ చేస్తారు. అది మోగినప్పుడల్లా నా పేరు టింగ్ టింగ్ అనాలి దేవునికి అని, అంతేగా. సో లేకపోతే మెట్ల మీద పేర్లు రాసుకుంటారు, శిలాపాలకాలు వేసుకుంటారు, చెట్ల మీద రాస్తారు. నన్ను ఇంకేదన్నా ఏన్షియంట్ మాన్యుమెంట్లు ఏమో దొరుకుతుంది దాని మీద మొత్తం ఎక్కేస్తారు. ట్రైన్ల డబ్బాలలో కూడా రాసుకుంటారు, ఏడన్నా రాసుకుంటారు. నాయన వాళ్ళది ఏం పోయింది. సో అవన్నీ అంటే టెంపరీ అని అంటుంది. నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ యువర్స్. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ హూ ఈజ్ లైక్. మొన్నటిదాకా నాకు దేవుళ్ళు అంటే ఎన్టీ రామారావులే కనబడుతుండే, లేదా రాజా రవివర్మ పెయింటింగ్లా కనబడుతుండే. అప్పటివరకు దేవుళ్ళు తెలియదు ఆకారాలు. మనుషుల్ని కన్వర్ట్ చేసింది రాజా రవివర్మ ఫస్ట్ టైం. తర్వాత ఈ సినిమాలు వచ్చినాక ఏ సినిమాలో ఏ హీరో ఏ వేషం వేస్తే దేవుడు ఇట్లుంటాడా అని అనుకున్నాం, అర్థమైంది కదా. ఇప్పుడు ఏ కొత్త సినిమాలు వచ్చినాయి, ఆ దేవుళ్ళు కూడా మర్చిపోయి విఎఫ్ఎక్స్ దేవుళ్ళు కనబడుతారు. ఈ దేవుళ్ళు ఏ దేవుళ్ళు ఓకే, అది కనీసం పాతే తీసుకొని సింథసిస్ చేసి కొంచెం మన ఊహకు దగ్గర ఉంటాయి. ఇప్పుడు విఎఫ్ఎక్స్ దేవుళ్ళు వచ్చినాయి కదా కొత్త హీరోలు హీరోయిన్లతోటి, ఈ దేవుళ్ళు కనబడుతారు. సో ఇవన్నీ రకరకాలు వచ్చేసినాయి. సో అఫ్ కోర్స్ మనం టెక్నాలజీ ఐఎమ్ నాట్ అగేన్స్ట్, ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ విత్ టెక్నాలజీ. ఐ యూస్ టెక్నాలజీ లైక్ ఎనీథింగ్. ఐ ట్రై టు కంపీట్ విత్ యంగర్ జనరేషన్స్. మీరు అనండి, మీరు ఏదన్నా అనండి, అది ఇట్లా రాగానే ముందు యూజ్ చేస్తూనే ఉండాలి, అంతే. ఎందుకంటే వై వీ షుడ్ వేస్ట్ యువర్ బ్రెయిన్ అండ్ థింకింగ్ దట్ నాకంతా తెలుసు అంటే అట్లా కుదరది. మనకి ఏం తెలియదు అనేది అనుకోవాలి ఫస్ట్, అర్థమైంది కదా. సో వీ హ్యావ్ టు గ్యాదర్ గుడ్ ఇన్ఫర్మేషన్ టు సర్వ్ సంథింగ్ పర్పస్ఫుల్లీ.